దేవుడి దగ్గర కూడా రాజకీయాలు అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా కాదేది అనర్హం. అది రాజకీయాలు కావచ్చు, లేకుంటే కొలుస్తున్న దేవుళ్ళనే కావచ్చు. ఈ మధ్యకాలంలో ఒక వింత ఆర్గ్యుమెంట్ మొదలైంది. అదేంటంటే ఈ వినాయక ఉత్సవాలు ఇంత గ్రాండ్గా చేయవలసిన అవసరం మనకి లేదు, ఇది మహారాష్ట్రకి సంబంధించింది, మహారాష్ట్ర ఫంక్షన్ మనం ఎందుకు చేయాలి అని కొందరు వీరాభిమానులు ఆంధ్రప్రదేశ్కి, లేకుంటే వీర ఆవేశపరులు మరి చెప్పడం జరుగుతున్నది. ఒక డివిజన్ తీసుకొస్తున్నారు. మరి ఆ తర్వాత మరి దసరా వచ్చింది కదండి, మరి దీని సంగతి ఏమంటారు? దసరా ప్రత్యేకంగా తమిళనాడులో బాగా జరుగుతుంది, వాళ్ళకి పెద్ద ఇష్టం. మరి దీని గురించి ఇంతవరకు ఎవరు స్పందించలేదు. ఆ తర్వాత చూసుకుంటే సంక్రాంతి, ఇది అచ్చమైన 6 అణాల పండుగ ఆంధ్రులకి. మరి ఈ పండుగకి ఎవరైనా ఏదైనా అభ్యంతరం పెడతారేమో అని చూస్తున్నా. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ నోటికి ఏది వస్తే అది వాగేయటం, అది మంది కాదు మింది కాదు. మనంతా ఒకే దేశం అయినప్పుడు, మన అందరం ఒకటే అయినప్పుడు మీది మాది తేడా ఏంటంటే అందరిది. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గ్లోబల్ విలేజ్లోకి వచ్చేసాం కదా. మరి మూర్ఖ శిఖామణులందరికీ విన్నవించుకుంటున్నాను, ఇలాగ ప్రజల్లో కన్ఫ్యూషన్ తేకండి. ఇప్పటికే ఆధ్యాత్మిక శక్తి పోయింది, కనీసం ఈ పండుగల ద్వారా సరే అందరం కలిసి ఉంటాం. సీ యూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటి TV9. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నచ్చితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్.